బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డొనాల్డ్ ట్రంప్ చెంప చెల్లుమనిపించాడు పాకిస్తాన్ ఓ పిచ్చి కుక్క. తనను బుజ్జి బుజ్జిగా పెంచుకుంటున్నాను, తోకాడిస్తూ నా చుట్టే తిరుగుతుంది కదా అని చెప్పి పాకిస్తాన్కి డబ్బులు ఇచ్చాడు, పాకిస్తాన్లో పెట్టుబడులు పెట్టాడు, పాకిస్తాన్ని భుజానికి ఎత్తుకొని మోసాడు కూడా డొనాల్డ్ ట్రంప్. కానీ ఇప్పుడు అదే పిచ్చి కుక్క పాకిస్తాన్ నుంచి డొనాల్డ్ ట్రంప్ని కరిచింది. మీరు చూస్తున్న విజువల్స్లో కనిపించేది ఇషాక్ దార్. సో వాడు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మంత్రి. సో విదేశాంగ మంత్రిగా పనిచేసే ఇషాక్ దార్ నిన్న ఒక మీడియా సంస్థతో ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఎలా ఆగిపోయిందని చెప్తే భారత్కి జిందాబాద్ కొట్టాడు, భారత్ వైపు నిలబడ్డాడు. భారత్ ఎప్పుడు కూడా మూడో వ్యక్తి మాట నమ్మదు, మూడో వ్యక్తి మాట విశ్వసించదు. భారత్ని మేము పాకిస్తాన్గా రిక్వెస్ట్ చేస్తే అప్పుడు భారత్ యుద్ధాన్ని ఆపేసింది. కాల్పుల విరమణ విషయంలో భారత్ చెప్పిందే నిజమని ఇషాక్ దార్ ఒప్పుకున్నాడు. డొనాల్డ్ ట్రంప్కి చెంప చెల్లు అనిపించాడు. రిసౌండ్ మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మోతం మోగిపోతోంది. డొనాల్డ్ ట్రంప్ చెంప చెల్లు అనిపించడంతో సీజ్ ఫైర్ విషయంలో ట్రంప్ చేసింది ఏమీ లేదు. ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని భారత్ అంగీకరించలేదు. ఇది కేవలం భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఆ డిస్కషన్, ఆ విషయాల మేరకే యుద్ధం ఆగిపోయింది. కానీ అసలు దీంట్లో ట్రంప్ ప్రమేయమే లేదు. ఇది రెండు దేశాల అంశమని ట్రంప్కి భారత్ తేల్చి చెప్పింది అని చెప్పి ఇషాక్ దార్ అంటున్నారు. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపేనని, తానంతటోడు లేనే లేడని, వాడే ఓ గొప్పవాడని, వాడిని మించినోడు లేడని చెప్పి ఎవరికి వాడు చెప్పుకుంటే పోదు కదా. అలాగే చేశాడు ట్రంప్. ఎవరికి వారు చెప్పుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఎవరు నమ్మరు. డొనాల్డ్ ట్రంప్ చేసిందనే, నేను చాలా గొప్పవాడిని, వారానికో యుద్ధాన్ని ఆపాను, నేను భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపాను. పాకిస్తాన్ ఒక మంచి దేశమే, భారతదేశం కూడా ఒక మంచి దేశమే. పాకిస్తాన్ వాళ్ళు పవర్ఫుల్ అంటూ మాట్లాడుకొచ్చాడు కొన్ని సందర్భాల్లో డొనాల్డ్ ట్రంప్. యుద్ధాన్ని ఆపింది నేనే, ఎక్కడికి పోతే అక్కడ ఈ పిచ్చి మాటలు, పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి పిచ్చి కూతులతో డొనాల్డ్ ట్రంప్ ఎక్కడికి వెళ్తే అదే మాటలు మాట్లాడుకొచ్చాడు, ఎక్కడికి వెళ్ళినా అవే మాటలు మాట్లాడుకొచ్చాడు. కానీ ఎవరు కూడా ఆ మాటలు విశ్వసించలేదు. పదే 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 భారత్ నుంచి, మన దగ్గర నుంచి అటు రణ్దీప్ జైస్వాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు సంబంధించి స్పోక్స్ పర్సన్ కానీ, విదేశాంగ మంత్రిత్వ శాఖకు సంబంధించి మంత్రి జైశంకర్ కానీ, ఇంతమంది ఎవరు మాట్లాడినా కూడా డొనాల్డ్ ట్రంప్ తన వ్యవహార శైలిని మార్చుకోలేదు. వ్యవహార శైలి మార్చుకోకపోగా నేనే 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 అని చెప్పి ప్రతిసారి కూడా ప్రచారం చేసుకున్నాడు. ఎక్కడ పడితే అక్కడ ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 100 సార్లు భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపింది నేనే, భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపింది నేనే, పదే 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 ఇవే మాటలు మాట్లాడుతూ వెళ్ళాడు. కానీ అసలు విషయం భారత్ బయట పెట్టినా కూడా డొనాల్డ్ ట్రంప్ ఆ మాటని, ఆ వ్యవహార శైలిని మార్చుకోలేదు. ఇప్పుడు తాను పెంచి పోషించుకున్నటువంటి కుక్క కూడా, తాను పెంచి పోషించుకున్నటువంటి ఒక కుక్క కూడా ఆ మాటలే మాట్లాడింది. భారత్ చెప్పిందే నిజం, భారత్ మాటలే మనం విశ్వసించాలి, ఇక్కడ మూడో వ్యక్తి ప్రమేయం అక్కర్లేదని చెప్పి భారత్ చాలా స్పష్టంగా తెలియజేసింది. మూడో వ్యక్తి ప్రమేయం అక్కర్లేదని చెప్పి పాకిస్తాన్ని చర్చలకు పిలిచింది. పాకిస్తాన్ మేము రిక్వెస్ట్ చేస్తే పాకిస్తాన్తో చర్చలకు భారత్ సిద్ధమైంది. కానీ అమెరికాని ఎక్కడ కూడా అంగీకరించలేదు. ఇక్కడ నేను చెప్పడం కాదు, డైరెక్ట్గా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఆ పిచ్చి కుక్కనే అసలు విషయం ఏంటో చెప్పుకొచ్చాడు. ఒకసారి ఆయన మాటలో మీరు కూడా వినండి. Negotiation happening with India, is there a third party involved? Are you open to third party involvement? Well, we don't mind, but India has categorically been stating it's a bilateral, so we don't mind bilateral. When we met 25th of July, bilateral meeting, myself with Secretary Rubio in Washington, I asked him what happened to the dialogue. Says India says that it is a bilateral issue. We don't. So we are not begging for anything. If any country wants dialogue, we are happy, we are welcome. We are a peace-loving country. We will be. We believe that dialogue is the way forward. But obviously, it takes two to tango. So unless India wishes to have dialogue, we can't force dialogue. We don't wish to force dialogue. Any negotiation happening with India? రైట్, విన్నారు కదా మాటల్లో. దీంట్లో మూడో వ్యక్తి ప్రమేయం లేదు. డొనాల్డ్ ట్రంప్ అస్సలే ఇన్వాల్వ్ కాలేదు. భారత్ ఎవరి మాట విశ్వసించదు, భారత్ చెప్పిందే నిజం. ఈ మాటలు ఎవరితోనైతే మనం శత్రుత్వం పెంచుకున్నామో ఆ శత్రువు ఆ పిచ్చి కుక్క చెప్తున్నాడంటే ఇకనైనా డొనాల్డ్ ట్రంప్కి ఈ మాటలు చూసిన తనే కూడా కొంత సిగ్గనిపించాలి. ఇంకా కూడా నేనే భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపానంటే ఇక నిన్న ఒక పిచ్చివాడిగానే ప్రపంచ దేశాలు మొత్తం కూడా ముద్ర వేయక తప్పదు. ఎందుకంటే ఇంత చాలా స్పష్టంగా ఢీ కొట్టిన దేశం, ఎదుర్కొన్న దేశం రెండూ కూడా
దీంట్లో మూడో వ్యక్తి ప్రమేయం లేనే లేదు. భారత్ చెప్పింది నిజమే. భారతే మాతో చర్చలు జరిపింది. పాకిస్తాన్ రిక్వెస్ట్ మేరకే భారత్ చర్చలకు వచ్చింది. యుద్ధం ఆగడానికి కారణం భారతే అని చెప్పి ఇంత గట్టిగా నిక్కచ్చిగా నిర్హాడంబరంగా చెప్పినా కూడా ఇంకా డొనాల్డ్ ట్రంప్ తన వ్యవహార శైలి మార్చుకోకపోతే ఎవడేం చేయలేడు. ఇంకా ఇలాగే ఉండిపోతా, నా బతికింతే, నా జీవితం ఇంతే, నేను ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాను, నేను ఈ రకంగానే కూతలు కూస్తానంటే ఎవరు కూడా అడ్డుకునే ప్రసక్తి ఉండదు. ఎవరు కూడా దానికి నిలువరించరు కూడా. డొనాల్డ్ ట్రంప్ చెప్పినటువంటి మాటలు మనం చూసాం కదా. ఒకసారి మళ్ళీ గతంలో డొనాల్డ్ ట్రంప్ ఏ రకంగా మాట్లాడుకొచ్చారు, యుద్ధాన్ని నేనే ఆపాడని చెప్పి ఎన్ని వందల సార్లు చెప్పుకొచ్చాడో ఒకసారి డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఆయన మాటల విందాం ఏం చెప్పాడో. You're talking about two nuclear nations. That was a very big one. But leaders of Pakistan and India, I know them very well. And, they're in the midst of a trade deal, and yet they're talking about nuclear weapons. I say, this is crazy. So I said, I'm not doing a trade deal with you guys. And they want the trade deal. They need it. I'm not doing a trade deal with you if you're going to have war. You're talking about two nuclear nations. That was a very big one. But leaders of Pakistan and India, I know them very well. And, they're in the midst of a trade deal, and yet they're talking about nuclear weapons. I say, this is crazy. So I said, I'm not doing a trade deal with you guys. And they want the trade deal. They need it. I'm not doing a trade deal with you if you're going to have war. Right here, trade talks. నేను వ్యాపారం చేస్తానని చెప్పడంతోనే రెండు దేశాలు కూడా యుద్ధాన్ని ఆపేశాయి. భారత్తో వ్యాపారం చేస్తానని చెప్పినందుకే భారత్ కూడా యుద్ధాన్ని ఆపేసింది. భారత్ యుద్ధాన్ని ఆపడానికి నేనే కారణం. భారత్ పాకిస్తాన్ మరి యుద్ధాన్ని ఆపినటువంటి ఏకైక వ్యక్తిని నేనే. ఇటువంటి పిచ్చి వ్యాఖ్యలు, పిచ్చి ప్రలాపనలు, పిచ్చి పిచ్చి మాటలు, అబద్ధపు వ్యాఖ్యలు, పిచ్చి కూతలు కూసింది డొనాల్డ్ ట్రంపే. అన్డౌటెడ్లీ ఆయన చేసింది ఏమీ లేదు. అనవసరంగా యుద్ధాన్ని రెచ్చగొట్టే చర్యలు ఇప్పుడు ఆపాడని చెప్పినటువంటి ఆ ప్రబుద్ధుడే మళ్ళీ ఉగ్రవాద దేశానికి ఎందుకే ఎవరు డబ్బులు ఇవ్వమని నేను ఎవడడిగాడు? ప్రపంచ దేశాలను ఒకవైపుగా ఉండి ఆ ఉగ్రవాద దేశానికి డబ్బులు ఇయ్యకని చెప్పినా కూడా మళ్ళీ ఉగ్రవాద దేశానికి డబ్బులు ఇస్తానని చెప్తున్నామంటే ఎవడడిగాడు? అసలు డబ్బులు ఎవడడిగాడు? తర్వాత ఆ దేశంలో పెట్టుబడులు పెట్టి ఆయిల్ రిజర్వ్స్ పెంచుతారంటే ఎవడడిగాడు? ఉగ్రవాద దేశంలో పెట్టుబడులు పెట్టి నువ్వు ఆ ఉగ్రవాద దేశానికి ఆర్థిక వనరులు సమకూరుస్తున్నావు కదా, అసలు దొంగవు నువ్వు. భారత రష్యా మధ్య ఒప్పందాలు జరిగి భారత రష్యా మధ్య ఆ ట్రేడ్ జరుగుతూ ఉంటే, ఆ ఆయిల్ పర్చేసింగ్ భారత్ చేస్తూ ఉంటే ఆ డబ్బులన్నీ రష్యా తీసుకెళ్లి ఉక్రెయిన్ పైన యుద్ధానికి చేయడానికి ఖర్చు పెడుతుందని చెప్పేటువంటి మూర్ఖత్వపు మాటలు మాట్లాడేటువంటి డొనాల్డ్ ట్రంప్ ఈరోజు మరి ఆ ఉగ్రవాద దేశంతోనే పాకిస్తాన్తో అమెరికా పొత్తులో ఉంది కదా, మరి నీపై ఎన్ని ఆంక్షలు వేయాలి? నువ్వెంత దుర్మార్గుడు అని చెప్పాలి? స్వయంగా ప్రోత్సహిస్తున్నావు కదా నువ్వు. షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ చైనా వేదికగా జరిగిన ఒక మీటింగ్లో 12 దేశాల దాంట్లో ఒక పాపిస్ట్ దేశంగా పాకిస్తాన్ కూడా ఉన్నది. 11 దేశాలు ముక్త కంఠంతో ఉగ్రవాదాన్ని లేకుండా అంతమొందిద్దాం, ఉగ్రవాదాన్ని లేకుండా చేద్దాం, ఉగ్రవాదాన్ని పూర్తిగా రూపం ఆపుదాం అనే రకంగా డిసిషన్ తీసుకుంటే నువ్వేమో పోయి ఆ ఉగ్రవాదులతో చేతులు కలిపి ఉగ్రవాదుల దగ్గర పెట్టుబడులు పెడతావు, ఉగ్రవాదులకు డబ్బులు ఇస్తావు, ఉగ్రవాదులకు సంబంధించి వాళ్ళని వ్యక్తిగతంగా నీ ఇంట్లోకి తీసుకెళ్ళి సరసాలాడతావు, వారితో లంచ్ చేస్తావు, వారిని ముఖ్య అతిథిగా పిలుస్తావు. నీ 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 తల ఎలా పెట్టుకుంటూ అర్థం చేసుకో. ఇక్కడికైనా ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ నిజంగా అమెరికన్ ప్రజలు ఎవరైతే ఆయన ఎన్నుకున్నారో వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం తప్ప అంతకుమించి మనం చేసేదేం లేదు. డొనాల్డ్ ట్రంప్ పదే పదే భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపాను నేనే అని చెప్తుంటే కూడా ఇషాక్ దార్ వాడు నిర్భయంగా ఒప్పుకున్నాడు. పిచ్చుకుక్క పాకిస్తాన్కి ఒక భిక్ష వేసింది భారత్ అని చెప్పి నిజాన్ని ఒప్పుకున్నాడు. సో ఈ ఒక్క విషయంలో అయితే మనం అప్రిషియేట్ చేయొచ్చు నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నందుకు. భారత్ చేయడం మూలంగానే ఈరోజు పాకిస్తాన్ ఇంకా ఒక దేశంగా మిగిలిపోయింది, లేదంటే 3 ముక్కలైపోయేది. భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలు జరిగాయి కానీ మూడో వ్యక్తి ప్రమేయం లేనేలేదు. భారత్ చెప్పింది ముమ్మాటికి 100% వాస్తవం అని చెప్పి ఇషాక్ దార్ చెప్పుకొచ్చాడు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏమో ప్రతిదానికి క్రెడిట్ నాకే కావాలి, పక్కోనికి పుట్టిన బిడ్డని కూడా నా బిడ్డ అని చెప్పుకునే బాపత్తుగా కనబడుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఎక్కడేం జరిగినా నేనే చేసినట్టుగా, ఎక్కడేం జరిగిపోయినా సక్సెస్ సాధించినా నేనే, చెడైతే వేరేవాడు, మంచి అయితే నేను. చెడైతేనేమో వాళ్ళు కొట్టుకొస్తున్నారని చెప్పి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగకపోతే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపకపోవడానికి గల కారణం భారత్ అంట. రష్యా డబ్బులు ఇవ్వడం మూలంగానే ఉక్రెయిన్పై భారత్ రష్యాకి డబ్బులు ఇవ్వడం మూలంగానే రష్యా వెళ్ళి ఉక్రెయిన్పై దాడి చేస్తుందట. అదే సక్సెస్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆగిపోయింది కదా, నేను చేయడంగానే ఆగిపోయింది. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆగిపోయింది కదా, నేను చేయడం మూలంగానే ఆగిపోయింది. ఎక్కడైతే విజయాలు సక్సెస్ ఉంటుందో అక్కడ డొనాల్డ్ ట్రంప్ ఉంటాడు. కానీ ఎక్కడైతే నెగిటివిటీ, ఎక్కడైతే తప్పులు, ఎక్కడైతే ఫెయిల్యూర్ ఉంటుందో అక్కడ
డొనాల్డ్ ట్రంప్కి ఏం సంబంధం లేదు, సైలెంట్గా కూర్చొని పక్కన కూర్చొని నాకు ఎటువంటి సంబంధం లేదు, నాకు అసలు ప్రమేయమే లేదని చెప్పి సైలెంట్గా కూర్చుంటుంటాడు. వాస్తవంగా జరిగింది మొత్తం కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రమేయం లేకుండా ఎక్కడ యుద్ధాలు మొదలవ్వవు. ఆయన ప్రమేయం కారణంగానే యుద్ధాలు మొదలవుతాయి. ఆ యుద్ధాల మధ్యలో నుంచి కమర్షియల్గా యుద్ధ సామాగ్రిని అమ్ముకొని డబ్బులు కాజేసే ప్రయత్నమే తప్ప అంతకు మించింది ఏదీ లేదు. డొనాల్డ్ ట్రంప్ నియామకమైన కార్డును చూడండి, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతాను, చిటిక వేస్తే ఈ చిటికలోనే కనురెప్ప పాటలోని యుద్ధాన్ని ఆపేస్తాను. ఏం జరిగింది? యుద్ధం ఆగిపోయిందా? అసలు ఊహించేటువంటి యుద్ధం మొదలైంది ఏంటంటే ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించి ప్రత్యక్ష యుద్ధం జరుగుతుంది అనుకోలే మనం, కానీ ప్రత్యక్ష యుద్ధం జరిగింది. భారత్ పాకిస్తాన్ మధ్య ప్రత్యక్ష యుద్ధం జరిగింది. సౌత్ అండ్ నార్త్ కొరియా మధ్య ప్రత్యక్ష యుద్ధానికి తెరలేపే విధంగా బాంబు దాడులు జరిగాయి. ఇంత దుర్మార్గంగా ఆయన దాడులు యుద్ధాన్ని ప్రేరేపించి యుద్ధాలు జరిగే విధంగా చూసి ఆ యుద్ధాల దగ్గర నుంచి ఆయన కమర్షియల్గా మార్చుకొని యుద్ధ సామాగ్రి అమ్ముకోవడమే ఆయన వ్యాపారం తప్ప అంతకు మించి ఒరిగింది ఏదీ లేదు. సో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ చెప్పిన మాట ఏంటంటే మనం పెట్టిన భిక్ష మూలంగానే ఈరోజు ఇంకా పాకిస్తాన్ బతికుంది, లేదంటే పాకిస్తాన్ ఇప్పటికే 3 ముక్కలయ్యేది. భారతీయ యుద్ధాన్ని ఆపడానికి ఎవరి ప్రమేయం లేదు, డొనాల్డ్ ట్రంప్ ప్రమేయం అంతకంటే లేదని చెప్పి నిక్కచ్చిగా చాలా కరాఖండిగా ఇషాక్ దార్ చెప్పుకొచ్చాడు. వాడొక ఉగ్రవాదైనా, వాడొక నీచ నికృష్టుడైనా కూడా, పాకిస్తాన్ పాపిస్ట్ దేశానికి ఒక విదేశాంగ మంత్రి అయినా కూడా నిజా నిర్భయంగా ఒప్పుకున్నాడు. వాడు నిజంగా డొనాల్డ్ ట్రంప్ కంటే కూడా ఒక రకంగా వాడే ఇక్కడ నిజా నిర్భయంగా ఒప్పుకుని అప్రిషియేట్ చేయాలనిపిస్తోంది. సో డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి మరోసారి బట్టబయలైంది. ప్రపంచ దేశాలు మొత్తం కూడా డొనాల్డ్ ట్రంప్ యొక్క కుటిల యత్నాలని, కుతంత్రాలని, ఆయన మాట్లాడేటువంటి ఒంటెద్దు పోకడని, ఆయన ప్రవర్తనలు మొత్తం కూడా గమనిస్తూనే ఉన్నాయి. మరోసారి ఇషాక్ దార్ మాటల ద్వారా డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం మళ్ళీ బట్టబయలైంది. సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.